ఒక వ్యాపారి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామి, నా చుట్టూ ఉన్న వాళ్ళంతా స్వార్థపరులే, నేనేం చేయాలి అనేలా అడుగుతాడు. దానికి స్వామీజీ చిన్నగా నవ్వి ఒక కథ చెప్తాడు. ఒక ఊర్లో 1000 అద్దాలతో ఉండే ఒక స్పెషల్ గది ఉండేది. ఆ గదిలోకి ఒక చిన్న పిల్ల వెళ్ళి ఆనందంతో ఆడుకుంటూ చప్పట్లు కొడుతూ ఉంటే, తనతో పాటు ఇంకొక 1000 మంది పిల్లలు ఆనందంగా చప్పట్లు కొడుతూ ఆడుకుంటున్నట్టు తనకు కనిపిస్తుంది. తనకు ఆ ప్లేస్ ప్రపంచంలోనే బెస్ట్ ప్లేస్లో అనిపించి మళ్ళీ మళ్ళీ అక్కడికి రావాలనుకుంటుంది. అదే గదిలోకి ఒక బాధతో ఉన్న వ్యక్తి వెళ్ళినప్పుడు దుఃఖంతో కూడిన 1000 ముఖాలు అతన్ని చూస్తున్నట్టు అతనికి కనిపిస్తుంది. భయంతో అందరినీ దూరంగా నెట్టేయడానికి ప్రయత్నించినప్పుడు ఒక 1000 చేతులు అతను దూరంగా నెట్టేస్తున్నట్టు అతనికి కనిపిస్తుంది. సో అతను భయంతో ఇలాంటి ప్లేస్కి ఇంకెప్పుడు రాకూడదు అనేలా అనుకుంటాడు. అలానే ఈ ప్రపంచం కూడా అద్దాల గది లాంటిదే. మన మనసులో ఏం ఉంటుందో మనకి ప్రపంచం అలానే కనిపిస్తుంది. మన మనసు మార్చినప్పుడు మన మనసులో ఏముంటుందో అదే మనకి ప్రపంచంలో కనిపిస్తుంది. మనం మంచి మనసుతో చూసేటప్పుడు, ఒక మంచి పర్సెప్షన్తో చూసేటప్పుడు ఈ ప్రపంచం కూడా అందంగానే అనిపిస్తుంది అని చెప్తారు.